కడుపును పుట్టిన వాళ్ళకి చెయ్యి ఒకలాగా పోతూ ఉంటుంది, నువ్వు చెప్పకపోయినా చెయ్యి పోతానే ఉంటుంది ఒకలాగా. పెంచినోడు ఎవరినో దగ్గర పెట్టుకున్న వాడికి నీకు తెలియకుండానే చెయ్యి ఒకలాగా. ఆ అన్నం పడే కాడ తేడా వస్తుంది, కూర వేసే కాడ తేడా వస్తుంది, బట్టలు కొనే కాడ తేడా వస్తుంది. ఎందుకంటే కుమారుడు కొడుకు ఆ యొక్క సంబంధం లేకపోతే ఆ యొక్క బంధం అది అనలేనిది. బైబిల్లో అనేకులు భక్తులు ఉన్నారు. వీళ్ళందరి గురించి పరిశుద్ధుడైన దేవుడు చెప్పినటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, ఇదిగో మోషే నా సేవకుడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఇవన్నీ దేవుడు చెప్పించాడు. అదొక సంగతి. తర్వాత దావీదు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అతడు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్తున్నాడు. చదువుతాను వాక్యాన్ని చూడండి. 89వ కీర్తన 27వ వాక్యాన్ని చదువుకుందాం. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. చూశారండి, దేవుడు దావీదుతో చేస్తున్నటువంటి ఒక నిబంధన ఇక్కడ అంటున్నాడు, నా నిబంధన నేను అతనికి చేస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, దావీదు గొప్ప భక్తిపరుడు. అదే పరిస్థితిలో కూడా మర్డర్లు చేయటంలో కూడా దావీదు ఎక్స్పర్ట్. దావీదు మీదకి ఎంతోమంది శత్రువులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి. దావీదుని కనపడితే అసలు ముక్కలుగా నరికేయాలనేటువంటి శత్రువులు కాసుకొని ఉన్నారు దావీదు గురించి. ఈ దావీదు రాజకుమారుడేం కాదు, ఒక గొర్రెల కాపరి కుమారుడు. వాళ్ళు గొర్రెలు కాసుకుంటారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం అతని జీవిత చరిత్రను ధ్యానం చేసుకుంటే సమూయేలు గ్రంథంలో దావీదు గురించి స్పష్టంగా రాయబడి ఉంటుంది. దావీదు చిన్నతనం నుండి కూడా పెద్ద విద్యాభ్యాసం చదివినాడేం కాదు. దావీదు చిన్నతనం నుంచి కూడా గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. అయితే అతడు దేవుని గురించి చెప్పినటువంటి సంగతుల్లో ఒక సంగతి ఏమని రాయబడిందంటే, దేవుడు నేను మా తల్లి దగ్గర స్తన్యపానం చేస్తూ ఉంటే నాకు నమ్మకం కలిగించాడు అంటున్నాడు ఆయన. అంటే ఎంత గొప్ప ఆ చిన్నతనం నుంచే దేవుని గురించి ఆలోచన కలిగిన వాడు. దావీదు విగ్రహారాధికుడు కాదు. దావీదు ఒకే దేవుడు, సృష్టికర్త, సర్వాధికారి, పరిశుద్ధుడు అయినటువంటి ఆయనను మాత్రమే పూజించాడు, ఆయనను మాత్రమే సేవించాడు, ఆయనను మాత్రమే ఆరాధించాడు. ప్రియులారా, మన చిరాలపట్నంలో మనం ఉంటున్నాం. మనకు తెలియకుండానే మనం అనేకమైన పర్యాయాలు రకరకాలైనటువంటి వాటిని దేవుళ్ళు అనుకున్నాం, దేవతలు అనుకున్నాం, వాళ్ళు మనం కాపాడుతారనుకున్నాం, రక్షిస్తారనుకున్నాం, సృష్టికర్త అనుకున్నాం, సమస్తము చేయగలిగిన వారు అనుకున్నాం. ఆ తర్వాత మనకు సత్యము గ్రహింపైనప్పుడు అర్థమైపోయింది ఇవన్నీ కూడా పులిహార దేవతలని కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు నమ్మాడు దేవుణ్ణి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని అంగీకరిస్తే ఆయన పిల్లలంగా మార్చబడతాం. అయితే అదే గ్రంథంలో చక్కని మాట రాయబడింది, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అని రాయబడి ఉంది. అంటే అంగీకరిస్తేనేమో దేవుని పిల్లలం అవుతున్నాం, ఆత్మతో నడిపించబడితేనేమో కుమారులం అవుతున్నాం. అంటే వారసత్వానికి వెళ్ళిపోయాం. ఇప్పుడు దావీదు దేవుని పిల్లవాడా, దేవుని కుమారుడా అంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. దేవునికి పెళ్ళయిందా? దేవునికి భార్య ఉంటే ఆడు దేవుడు కాదు. దేవుడు పరిశుద్ధుడు, ఆత్మస్వరూపి, నిరాకారుడు. ఆయన సమస్తము చేయగలిగిన వాడు, సమస్తము కూడా బాగు చేయగలిగిన వాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అయితే దావీదుని గురించి ఎందుకు దేవుడు నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక చక్కని సిద్ధాంతం ఉన్నది. ఎవరైతే దేవుని మాట విని అనుసరించి నడుచుకుంటారో వారు దేవుని బిడ్డలు అని కూడా యేసు ప్రభు చెప్పాడు. ఒక రోజున యేసు క్రీస్తు ప్రభు ఇలాగున దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సశరీరుడుగా భూమి మీద యేసు క్రీస్తు ప్రభు జీవించిన దినాల్లో ఆయన యెరూషలేము, నజరేతు, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో సువార్త చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ మైకుల్లో సువార్త అంటే, నిజదేవుని యొక్క సత్యాన్ని నీవు తెలిసి ఉండాలని ప్రవక్తల ద్వారా దేవుడు ఈ రోజులో సేవకుల ద్వారా ఈ రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడు.
మనం జ్ఞాపకం చేసుకున్న వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువుకు చక్కని మాట ఏమన్నాడంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే గబగబా పేతురు వచ్చాడు. బోధకుడా, ప్రభువా అని పిలిచాడు. ఏంటి పేతురు అన్నాడు. నిన్ను కన్నటువంటి అమ్మ మరియమ్మ అమ్మ, ఎవరంట? మరియమ్మ అమ్మ బయట ఉంది ప్రభువా నీ కోసం. అయితే తర్వాత మీ సహోదరులు కూడా వచ్చారు ప్రభువా అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు అమ్మ వచ్చింది, మరియమ్మ అమ్మ వచ్చింది. పేతురు పెద్ద కుర్చీ ఇదే అమ్మకే అన్నాడా? అమ్మా నువ్వు పుణ్య తల్లి నువ్వు లేకపోతే పరలోకంలో ప్రజలకి అన్నాడా? అంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, జాగ్రత్తగా వినాలి, ప్రభు చెప్పాడు ఈ మాట అని అన్నాడు. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు నా తల్లి నా సహోదరులు కాగలరు అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనము ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే మనము ఆయనకి కుమారులం అవుతాము. యేసుక్రీస్తు ప్రభు ఆత్మలో మనము పాలిభాగస్థులం అయితే, ఆయనలో ఉన్న ఆత్మ మనలో ఉంది అంటే మనము ఆయన ఆశీర్వాదాలకి వారసత్వాన్ని కలిగి ఉంటాం. దావీదు గొర్రెల కాపరి అయితే దేవుడు ఏమంటున్నా అంటే, సముద్రముల మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని నేను ఉంచుతాను. బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం మనం చదువుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ రెఫరెన్స్ కూడా చదువుకొని మనం ముందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ ఉన్నవారు నాతో కలిసి చూడండి. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కొంచెం మీకు అర్థమైంది, ఆయన గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగిస్తావా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. ప్రియమైన వారలారా, దావీదు జీవితంలో దేవునిని తండ్రిగా పెట్టుకున్నాడు. ఈ మాట మీరు ఇప్పుడు ఈరోజు వాక్యం మాట్లాడిందాక ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటుండండి. దావీదు జీవితంలో దేవునిని ఎప్పుడు తండ్రిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత దావీదుకి లాగా నీవు కూడా నీ ముందు యేసయ్యని పెట్టుకోవాలి, తండ్రిగా పెట్టుకోవాలి. నీవు ఆయన తండ్రిగా పెట్టుకుంటే నీవు ఆయన కుమారుడు అవుతావు. ఆయన ఆత్మతో నడిపించబడితే ఆ కుమారుని యొక్క అధికార హోదా నువ్వు కలిగి ఉంటావు. ఏమండి, ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డాను, ఒక దయ్యం పట్టిన మనిషి వచ్చింది. ఇక వెంటనే అక్కడ చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నా అందరూ యేసుప్రభు 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 మంచి దేవుడు అని పాట పాడుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే ఈ దయ్యం పట్టినటువంటి సైతాన్ ఆత్మ వాళ్ళలో అనేకులకు భయపడుతుందో లేదో తెలియదు, కానీ దేవుని ఆత్మ కలిగి ఆరాధించే బిడ్డలున్నా, దేవుని ఆత్మ కలిగి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నా, వాళ్ళని చూసి ఆ దయ్యపు ఆత్మ భయపడింది. ఎందుకు భయపడిద్ది అంటే వాక్యంలో రాయబడింది, వారు యేసుక్రీస్తు ప్రభు కుమారులుగా మార్చబడి ఆయన ఆత్మను కలిగి ఉన్నారు కనుక దయ్యపు ఆత్మ వాళ్ళకు భయపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు అర్థం అవడానికి చెప్తాను. ఒక మంచి కోటేశ్వరుడు ఉన్నాడు. ఆయనకి అనేకమైన పిల్లలను పడిన వారు ఉండొచ్చు, కానీ అతను వారసుడు ఎవడరా అనేది ఆలోచనకు వస్తే అతనికి అందరూ భయపడాలి. కారణం ఏంటంటే ఆ తర్వాత వచ్చేటువంటి ఆ కోట్ల రూపాయలకు వారసుడు అతను అంటండి అని చెప్పి ఒక గౌరవం ఉంటుంది. దేవుని బిడ్డలంగా ఉంటున్నా, పిల్లలంగా ఉంటున్నా, కానీ కుమారుడు ఆ వారసత్వానికి మనం వెళ్ళాలి అంటే ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, విశ్వాసం అనేది నీకు దేవుని మీద కంప్లీట్గా ఉండాలి. దేవుని నమ్ముకున్నవాడు ఎలాగుంటాడంటే ఎన్ని వచ్చినా ఆయన నాకు తండ్రిలాగానే భావిస్తాడు. దావీదు ఆయనకి తండ్రి ఉన్నాడు, శరీర రీతిగా సహోదరులు ఉన్నారు, కానీ ఎన్ని ఉన్నా దావీదు దేవుణ్ణి కలిగి జీవించిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నా తండ్రివి, నీవు నా దేవుడవు. ఇక్కడ దావీదుకి ఒక సమస్య వచ్చింది. శత్రువులు ఆవరించారు తన రాజ్యాన్ని పాడు చేయాలని. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, తన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, శత్రువులు ఆవరించారు, ఫిలిష్తీయులు, యుద్ధానికి పొమ్మంటావా ఆగిపోమ్మంటావా అన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసిన, దావీదు వెళ్ళు, నిస్సందేహంగా చెప్తున్నాను, వెళ్ళిపోను, వాళ్ళని గెలుస్తావు అన్నాడు. ఇదిగో పలానా దారి గుండా నువ్వు వెళ్ళు, నువ్వు జయం పొందుతావు అన్నాడు. నీ కుటుంబంలో సమస్యలు ఉంటాయి, సాతాను గారు శోధనలు చేస్తాడు. అయితే నీవు దేవుని తండ్రిగా కలిగి ఉన్నప్పుడు మొదటిగా నువ్వు ఆయనకి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి, శోధన వచ్చింది. తండ్రి మీద విశ్వాసం ఉంచి నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి శక్తిమంతుడు అని నమ్ముకున్నటువంటి కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, నాన్న నాకు ఇలాంటి కష్టం వచ్చింది అంటే తండ్రి ఏం చెప్తాడు? తను జయం పొందుకునేటట్లుగా సలహా ఇస్తాడు. అర్థమవుతుందండి? వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మన బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని మాట చూద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. ఈ మాటలు కూడా మనము బైబిల్లో చదువుకుందాం. 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం.
దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. చూశారండి, దేవుడు ఒక చక్కని వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. ప్రియులారా చూడండి, ఈ మాటలో 8వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 6వ వచనం రాయబడి అన్నమాట. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. వింటున్నారా? జాగ్రత్తగా తలపైకెత్తి వాక్యం వినండి. ఎక్కడికి పోయినా దేవుడు కాపాడుతున్నాడట. ఇప్పుడు మన క్రైస్తవ జీవితం ఎలాగుందంటే, ఏడకు పోయినా తన్నులు తినొస్తున్నాం. అదేమంటే ఒక ప్రశ్న వేస్తాం, ఏమో బెదరు అసలు దేవుడు ఉన్నాడంటావా అంటాడు ఈయనే. ఎందుకు? ఇతనికి దావీదుకి దేవునికి ఉన్నటువంటి భక్తి సన్నిహిత సహవాసం లేదు గనుక. వినండి, యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడు. ప్రభు ఆయన నమ్ముకున్నటువంటి శిష్యులకి ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళండి నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. ప్రభువు మాట విని శిష్యులు ఎక్కడికి వెళ్ళినా వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆయన తోడుగా ఉన్నట్లుగా శోధనలు రావని ప్రభువు చెప్పలా, శ్రమలు రావని ప్రభువు చెప్పలా, నీకు వ్యాధులు రావని ప్రభువు చెప్పలా. ఎన్ని వచ్చినా బైబిల్లో రాయబడింది, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారండి, నీ పిల్లలు ఎక్కడికి పోయినా వారు క్షేమంగా ఉండాలని, వారు కాపాడబడాలని ఒక తండ్రిగా నీ బాధ్యత, నీ ఆలోచన, నీ ఉద్దేశం. అదే నీ పిల్లలు కాదనుకోండి, ఎవరన్నా పోయారా చచ్చిపోయారంటే చచ్చిపోయారా పానీలు అంటాం, నీకు అంత ఏడుపు రాదు, బాధ రాదు. అదే నీ పిల్లలు పలానా యాక్సిడెంట్లోనో, నీ పిల్లలు పలానా దాంట్లోనో ఇలాగైపోయినట్టు ఏం చేస్తావు నువ్వు? కడుపు తరుక్కుమంది నీకు. అయ్యా నీకు బదులుగా నేను చచ్చిపోయినా బాగుండేది నాయన, నీకు బదులుగా నేను వ్యాధిగ్రస్తమైతే బాగుంది. ఎందుకు అంటే, తండ్రిగా ఆ ప్రేమ, ఆ బంధం, తండ్రిగా ఆ యొక్క ఆప్యాయత, ఆ వాత్సల్యత, అది చెప్పలేం మనం. అంత గొప్ప ప్రేమ తండ్రికి ఉన్నది. ఎవరు అంటే, ఆయన పరలోకపు తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దావీదు గురించి రాయబడింది, అతను ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. కారణం ఏంటంటే, దావీదు ప్రార్థన చేసుకొని తండ్రికి చెప్పి వెళ్తాడు, దేవునికి చెప్పి వెళ్తాడు. అందుకే ఆయన ఏమన్నా అంటే 89వ కీర్తన మనం చదువుకున్న 26వ వచనంలో, నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు, నీవు నా రక్షణ దుర్గము. దావీదుకి రక్షణ దుర్గం ఎవరంట? ఆయన అంటున్నాడండి, నా దేవుడు. 18వ కీర్తనలో చక్కని మాట అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా రక్షణ దుర్గము, నా శైలము, నా కోట, నా కొండ, నా అండ. ఆహా, ఎప్పుడైనా యేసు ప్రభుతో నీకు అనుబంధం ఉందా? అర్థమైందండి? యేసు ప్రభుతో అనుబంధం అంటావు, అన్నీ చెప్తా, పక్కకు పోయి ఏం చేస్తావు తెలుసునా? మా మామ ఇన్స్పెక్టర్, మా మామకి చెప్తాను నుండి నీ వ్యవహారం తెలుస్తాడు అంటావు. అంటే నీ తండ్రిని నువ్వు అక్కడ తక్కువ చేసి మాట్లాడుతున్నావు. మన పిల్లోడికి ఆపద వచ్చిందండి, వాడు మనల్ని అడగాలి. మనల్ని అడగకుండా పక్క వాళ్ళ ఇంటికి పోయి నాకు ఆపద వచ్చిందని నాకు సహాయం చేయమంటే కన్న తండ్రికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చాలా గొప్పది ప్రియులారా. దావీదుకి దేవునికి ఉన్నటువంటి సహవాసం గురించి మనం నేర్చుకున్నాం. చూడండి, ఆ 8వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం మరొకసారి చదువుకుందాం. 14వ వచనం, మరియు ఎదోము దేశమందు అతడు దండును ఉంచెను, ఎదోమీయులు దావీదునకు దాసులుగా కాగా ఎదోము దేశమంతటను అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. చూసారండి, ఈ వాక్యంలో కూడా రాయబడింది, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ప్రియులారా, దేవుడు నువ్వు ఎక్కడికి పోతున్నా నేను కాపాడుతాడు. నువ్వు ఆయన మొదటిగా తండ్రిగా పెట్టుకోవాలి. ఈ రెఫరెన్స్లు మాత్రం మీకు ఆధారంగా చదివిస్తున్నాను. ముందుకు నేను ధ్యానించబోతున్నాను దేవుని వాక్యాన్ని. చూడండి, మరొక వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు ఎక్కడికి పోయినా కాపాడుతున్నాడు. అతడు ఏమవుతున్నాడు? అంతకంతకు వర్ధిల్లెను. ఇక ప్రియులారా, జాగ్రత్తగా తలలు పైకెత్తండి, వాక్యాన్ని నేర్చుకుందాం. దావీదు జీవితంలో ఎక్కడికి పోయినా వర్ధిల్లుతున్నా అంట. ఎక్కడికి పోయినా వర్ధిల్లుతున్నా అంట. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న బిడ్డలు ఎక్కడికి పోయినా వర్ధిల్లుతారు. శత్రువులు చూసి కుళ్ళుకున్నంతగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసుక్రీస్తు ప్రభుని నీకు తండ్రిగా కలిగి ఉంటే, యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా నువ్వు మార్చబడితే, అందుకే ప్రభు ఏమన్నాడంటే, పౌలు గారు మాట్లాడుతుంటాడు, ఆయన తన స్వరక్తం ఇచ్చి మళ్ళీ సంపాదించుకున్నాడట. ఏమంటామండి? అప్పుడప్పుడు మన కొడుకులు అంటారు, రే నువ్వు నా రక్తంరా. ఏమంటాడు? నా రక్తంరా, నువ్వు నీలో ఉన్న నా రక్తంరా, నా కొడుకురా నువ్వు. బా ఎంత గొప్పగా చెప్తాడు ఈ తాగుపోతాడు. ఇది పెద్దగా అడిగినది ఆశీర్వదిస్తున్నట్లుగా. కారణం ఏంటంటే అతను తండ్రి కనుక కుమారుని మీద ఉన్నటువంటి అధికారం. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవాది దేవునికి నీవు కుమారుడిగా మార్చబడితే, ఏ చదువుకున్నావాడిని దేవుడు కుమారుడిగా అంగీకరించాడు. ఏ కులస్తుడిని దేవుడు నా కుమారుడురా అని చెప్పాడు. దావీదు ఏ కులస్తుడు? కమ్మ కులస్తుడా? దావీదు ఏ కులస్తుడు? మాలామాదుగుల కులస్తుడా? పలానా రెడ్లు కులస్తుడా? పలానా గొల్లల కులస్తుడా? నీ బుద్ధి బాగాలేదు. పరిశుద్ధుడైన దేవుని నేను నమ్మిన తర్వాత, పరిశుద్ధుడైన దేవుని నువ్వు తండ్రిగా కలిగి ఉన్నప్పుడు, బైబిల్లో రాయబడింది, దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట. ఏమయ్యాడంట అతను? నీవు దేవునిని తండ్రిగా పెట్టుకుంటే, సహోదరుడా ఈ రాత్రి బాగా ఆలోచించు, నీవు అంతకంతకు వర్ధిల్లుతావు. దావీదు జీవితంలో శోధనలు వచ్చినాయి. దావీదు చిన్న గొర్రెల కాపరి కొని గొర్రెలు మేపుతున్నాడు. ఒక సింహం వచ్చింది. సింహం వచ్చి ఆ గొర్రెల మంద మీద పడి నోటితో పట్టుకొని గొర్రెలను తీసుకొని పరిపోతుంది. ఇంక అప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసునండి? దేవా, నా తండ్రి, సింహం వచ్చింది, నాకు బలం దయచేయి, నీవు నాకు బలం ప్రభువా. ఇంకొక మాట అన్నాడు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్ర పెట్టుకుంటున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడండి? బలం ఇచ్చాడు. మనం చదువుకున్నాం ఇందాక వాక్యంలో, దావీదు ఎక్కడికి పోయిచున్నా, దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు క్రైస్తవరాలు అయితే, బాగా వినండి, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తివైతే, యేసు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, ఎక్కడికి పోయినా చెప్పండి, ఎక్కడికి పోయినా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని దావీదుని కాపాడాడండి. దావీదుకి ఎంతమంది శత్రువులో తెలుసా? దావీదు కనపడితేనే అసలు నరికేమని ఎన్నో వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి. చుట్టుపక్కల దేశాలని బైబిల్లో రాయబడింది, సముద్రం మీద అతని చెయ్యి ఉందంట. అంటే ఎన్ని దీపాల వాళ్ళకి దావీదు అంటే కోపమో. నదుల మీద అతని కుడి చేయిని పెట్టానన్నాడు. ఎంత కోపమో ఇతనంటే. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని కృప అంటే దావీదు ఎక్కడికి పోతున్నా, మనం వింటున్నారా జాగ్రత్తగా? దావీదు ఎక్కడికి పోతున్నా, దావీదుని ఎవరు కాపాడారు? దేవుడు కాపాడాలి నిన్ను. బైబిల్లో చక్కని మాట రాయబడిందండి, తన యందు భయభక్తులు కలిగిన వారిని కాపాడుటకు దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఎవరిని కాపాడడానికి? భయభక్తులు కలిగి ఉన్న వారిని కాపాడడానికి. పౌలు గారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆ సముద్ర ప్రయాణంలో ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ చనిపోవాలి. కానీ ఆ రాత్రి దేవుడు చెప్పాడు తన దూతతోటి, పౌలు నీవు మరణించవు, నీవు యెరూషలేములో కూడా నాకు సాక్షిగా ఉండాలి, నేను నిన్ను కాపాడుకుంటాను, నిన్నే కాదు వీళ్ళందరినీ కూడా నేను కాపాడుతాను. ఎందుకు? నీవు వీరితో ఉన్నావు కనుక. ఆహా, ఎంత గొప్ప దేవుడు అండి. సౌలుగా ఉన్నప్పుడు దేవునిని తండ్రిగా కలిగి ఉండలేదు ఈ పౌలు. యేసుక్రీస్తు ప్రభుని దమస్కు ప్రాంతంలో మధ్యాహ్నం పూట 1 గంటకు మహిమ కలిగిన వెలుగులో ఈ సౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూచాడు, ఆయన మహిమను చూచాడు, ఆయన స్వరం విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడో తెలుసునండి? దేవుని బిడ్డగా మారిపోయాడు. ఇప్పుడు మనోళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నామంటారు, మారు మనసు పొందామంటారు, బాప్తీసం తీసుకున్నామంటారు, పరిశుద్ధాత్మ కూడా వస్తుంది పోతుంది అంటూ ఉంటారు, చెప్తుంటారు కదా అక్కడక్కడ. కానీ వీళ్ళకి ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మరలా ఏం చేస్తారో తెలిసిన, అలా కుల ఆచారాలు, కులాలకు సంబంధించిన పెళ్ళిళ్ళు, కులాలకు సంబంధించిన పాళ్ళు కట్టుకోవడాలు. ఎందుకు అంటే నీలో దేవునితో సహవాసముతో కూడినటువంటి ఆ రిలేషన్, క్రీస్తు స్వరక్తముతో కడగబడినటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు. అందుకే దేవుని కాపుదల నీ జీవితానికి కలిగి ఉండలేకపోతున్నావు. ప్రియులారా, బైబిల్ మనకు జ్ఞాపకం చేయి, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు తండ్రికి భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి విరోధముగా, యేసుక్రీస్తు ప్రభు వాక్యానికి వ్యతిరేకముగా ఎప్పుడూ జీవించలేదు. ప్రియులారా, ఎప్పుడూ జీవించలేదు. నేను క్రైస్తవుడిని అయిన తర్వాత నాకు యేసుక్రీస్తు ప్రభు ఇదే నేర్పించాడు. నేను కుమారునిగా నేను స్వీకరించాను, నువ్వు నన్ను నమ్ముకున్నావు,
పాపాలు క్షమించిన దేవుడినని, పరలోకం ఇచ్చే తండ్రినని, పరిశుద్ధాత్మను నమ్మావు, నా ఆత్మ నీలో ఉంచాను. ఇప్పుడు నేనేం చేయాలని, నాకు ఏ ఆపద కలిగినా నేను ఎవరికి చెప్పాలి? తండ్రికి చెప్పాలి, దేవునికి చెప్పాలి, నా ప్రభువుకి చెప్పాలి. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని భక్తుడైన తర్వాత అంటున్నాడు, నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు, నీవు నా రక్షణ దుర్గము. నేను నీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. శత్రువులు వచ్చారు, వెళ్ళమంటావా యుద్ధానికి? దేవుడు మాట్లాడుతున్నాడు, నిస్సందేహంగా నువ్వు వెళ్ళు, నువ్వు గెలుస్తావు అన్నాడు. గెలిచాడు. కారణం ఏంటంటే బైబిల్లో రాయబడింది, దావీదు ఎక్కడికి పోయినా ఎవరు ఆయనకు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక రోజున నేను ఉన్నటువంటి స్థలం నుంచి బండి మీద వెళ్తూ ఉన్నాను. ఒక ముగ్గురు మగోళ్ళు, ఒక ఇద్దరు ఆడోళ్ళు, 5గురు. నేను బాగా లెక్క గుర్తుపెట్టుకున్నాను. ఈ పక్కనున్న మగోడిని ఆ పక్కనున్న ఆడ మనిషి అడుగుతుంది, ఎవరైనా ఎదురు వస్తున్నారా అంటే, ఎవడో ఒక అడ్డపాపడు బండి వేసుకుని అడ్డం వస్తున్నాడు అన్నాడు. నాకు అర్థమైంది, ఓహో వీళ్ళు ఏదైనా పుణ్యకారానికి పోతున్నారు కావాలా, వీళ్ళకి మనం అడ్డం వచ్చినట్టున్నామని. ఈ లోపల ఒక బజారు గజ్జి కుక్క గవు 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 అంట నాకు ముందుగా నా బండికి అడ్డం పడింది. అది ఆయనకి కుక్క అడ్డం వచ్చిందన్నారు. ఇంకా ఆగిపోయింది. ఆగాగాగు ఆగాగా అన్నారు. నీ బతుకు బాగుండాలి, దేవుడు కాపాడాలి. బైబిల్లో చక్కని మాట్లాడింది, యెహోవా పట్టణమును కాపాడబడని ఎడల దాని కావలి కాసేవాడు మేలుకొనడం అర్థమే. సరేలే మనకెందుకు, నేను అనుకున్నాను అసలు వీళ్ళ అడ్రస్ కనుక్కొని వీళ్ళు పోయి ఆ ఘనకార్యం ఏందో వచ్చిన తర్వాత సఫలమైందా ఏం జరిగిందో కనుక్కుందాం అనుకున్నాను. మనకు అవసరం కాదు, మనకెందుకులే, నేను పోయి ఉన్నాను. దావీదు యుద్ధానికి పోయేటప్పుడు అమ్మా ముత్తైదు దేశం పట్టుకుని ఎదురు అన్నాడా? దావీదు ఏదైనా జయం పొందుకోవడానికి భార్యని, అమ్మా మంచి చీర కట్టుకొని సుమంగళిలాగా నాకు ఎదురో అమ్మా నాకు దివ్య ముహూర్తం కలిగిద్ది అన్నాడా? జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి ఈ రోజున సమస్తాన్ని సృష్టించి చేయగలిగిన పరిశుద్ధుడైన దేవుని మీద ఆలోచన మానేసి ఈ రోజుల్లో లోకం మీద పెట్టుకుంటున్నారు. అందుకే ఓడిపోతున్నారు. సమాధానం లేదు, డబ్బు ఉంది, హోదా ఉంది, నెమ్మది లేదు, జయ జీవితం లేదు, పరలోకపు నిత్య జీవం నిరీక్షణ లేదు. అంత మట్టితో సంబంధమైనటువంటి సహవాసం. ప్రియులారా, దావీదు సహవాసం ఎలాగుందంటే పరిశుద్ధుడైన దేవుని అంటున్నాడు, నీవు నా తండ్రివి, నీవు నా దేవుడువు అన్నటువంటి ఈయనేం చేశాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. అతడు నా రక్షణ దుర్గము అని నాకు మొరపెట్టుకొనుచున్నాడు. ఈ రాత్రి అయినా సరే గ్రహించు, యేసయ్యను నీ తండ్రిగా పెట్టుకో. ప్రియులారా, ఈయన ఎంత గొప్ప తండ్రి. కీర్తనాకారుడైన దావీదు 103వ కీర్తనలు అంటాడు, కొడుకులపై తండ్రి జాలి పడినట్లుగా. ఎవరిపైనమ్మా? కొడుకుల పైన. తండ్రికి ఎంత జాలో తెలుసా? అంటున్నారా? మనందరం కూడా ఒక తండ్రి కింద బిడ్డలుగా పెరిగిన వాళ్ళమే. మంచి తండ్రి గురించి నేను చెప్తున్నానండి. నీకు ఏదన్నా కడుపులో నొప్పో, ఆ ఒంట్లో ఏదైనా బాధ కలిగిందనుకోండి, నువ్వు బాధపడుతుంటే తండ్రి చూస్తా ఊరుకుంటాడా? అస్సలు చూస్తా ఊరుకోడు. ఎంతైనా ఖర్చు పెడతాడు, నువ్వు బాగుండాలి. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు పాపదోషం నుంచి మనం విడిపించడానికి ఈ లోకానికి మనకు అనుగ్రహించబడిన వాడు ఆయన. యేసయ్య, నీవు నేను ఆదాము చేసిన పాపానికి దేవుని అర్హతను పోగొట్టుకున్నాం, కుమారుల తత్వాన్ని. అయితే ఆ కుమారుడైన యేసయ్య మన కొరకు సిలువలో రక్తం చిందించాడు గనుక, ఆయన తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడు గనుక మన జీవితాలు ఆయన ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా ఉండాలని మన మీద జాలి పడుతున్నాడు. దావీదుని హెచ్చించి ఆశీర్వదించిన దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు. దావీదు మనలాంటి వాడే, బైబిల్లో రాయబడింది. అతడిది కూడా మనలాంటి స్వభావమే, శరీరతత్వం కలిగిన వాడు. ఎన్నో పాపపు శోధనలు, ఎన్నో గొడవలు, సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు దావీదుకి లేవన్నావా? ఎన్ని సమస్యలు. అయితే ఎన్ని ఉన్నా దావీదు గురించి దేవుడు ఏం చెప్తున్నా అంటే, అతడు నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? జ్యేష్ఠ కుమారుడు. పిల్లరా, ఎందుకు అంటే దావీదు దేవుని ఎలాగ అంగీకరించంటే, ఆయన నా తండ్రి, ఆయన నా దేవుడు. ఈ రాత్రి నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుత్వ ఇలాంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండవు. నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను కాపాడతాడు. ఎక్కడున్నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడు అట్టి కృప దయచేయను గాక. లేచి నిలబడండి, అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి,
నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, నీవు నా ప్రభువు, నా తండ్రివి యేసయ్యా. ఏ రాత్రి నాయనా నీ సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయి నాయనా. ఈ రోజు నుండి యేసయ్య నాకు తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నాకు అన్ని విషయంలో సహాయం చేసేవాడు ప్రభా. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయండి. ప్రియమైన దేవా, బలపరిచి ఆశీర్వదించండి, కృపను అనుగ్రహించు నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన, అబ్బా తండ్రి అని పిలిచాను ఆయన. దత్తపుత్ర ఆత్మను నీవు ఇచ్చావు ప్రభా, మొరపెట్టుకున్న ఆత్మను మాకు ఇచ్చావు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ అనుభవం ప్రభా, ఈ జీవం నిలిచి ఉన్నంత వరకు రాబోయే యుగంలోనైనాను ఎల్లప్పుడూ మేము కలిగి ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచండి. నీ ఆత్మశక్తిని కలుగు చేయి ప్రభా, బలవంతులుగా చేయండి. ఎల్లప్పుడూ నీ కుమారులుగా జీవించడానికి తండ్రి నీ ఆధిపత్యం, నీ కాపరికత్వంలో స్థిరపరచండి, బలపరిచి ఆశీర్వదించండి. మా ప్రార్థనలను మీరు అంగీకరించినందుకు కొరకే స్తోత్రాలు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.